బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి కేవలం స్టార్స్ కే కాదు సామాన్యులకు పెద్ద ప్లాట్ఫామ్ గా మారబోతుంది. హౌస్ లో అడుగు పెట్టే ముందు కంటెస్టెంట్స్ ఎదుర్కొనే అగ్ని పరీక్ష ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ ప్రత్యేక ఆడియన్స్ లో పోటీదారులను పరీక్షించేందుకు గత సీజన్ లో తమ ఆట తీరుతో ప్రేక్షకులను కట్టిపడేసిన ముగ్గురు ఫేవరెట్స్ అభిజిత్, నవదీప్, బిందు మాధవులను జడ్జిలుగా ఎంపిక చేశారు. వీరి స్క్రీన్ ప్రజెన్స్, స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ అనుభవం కలిపి ఈ అగ్ని పరీక్షను మరింత ఎగ్జైటింగ్ గా మార్చబోతుంది. మరి అసలు ఈ అగ్ని పరీక్షను బిగ్ బాస్ టీం ఎలా డిజైన్ చేసింది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది, జడ్జిలుగా ఆ ముగ్గురుని ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియాలంటే వాచ్ ద స్టోరీ. బిగ్ బాస్ 9 సీజన్ గురించి ఇప్పటికే అనేక ఆసక్తికరమైన అప్డేట్స్ మీ చెవిన పడే ఉంటాయి. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ నిర్వాహకులను, సాధారణ ప్రజలను కూడా పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. 2 తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా దరఖాస్తులు రాగా అందులో నుంచి 200 మందిని ఎంపిక చేశారు. ఇక ఆ 200 మందిలో ఇంటర్వ్యూల ద్వారా 100 మందిని మాత్రమే ఫిల్టర్ చేశారు. వీరందరికీ గ్రూప్ డిస్కషన్ నిర్వహించి చివరికి 42 మందిని అగ్ని పరీక్ష కాంటెస్ట్ కు పంపించారు. ఈ ఆడియన్స్ లో ఒక్కో జడ్జి ఒక్కో స్టార్ ఇవ్వబోతున్నారు. ముగ్గురు జడ్జిల దగ్గర నుంచి 3 స్టార్లు దక్కించుకోగలిగితే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. ఒకవేళ రెడ్ స్టార్ ఇస్తే మాత్రం వాళ్ళు ఎలిమినేట్ అయినట్లే. ఈ 40 మందిలో అలా 15 మందిని రెండో రౌండ్ కి సెలెక్ట్ చేస్తున్నారు. ఇక ఆ 15 మందిని ముగ్గురు జడ్జిలకు తలో 5గురిని కేటాయించబోతున్నారు. ఇక ఈ 3 బ్యాచ్ల మధ్యలో టాస్కులు నిర్వహించబోతున్నారు. అలా ముగ్గురు జడ్జిలు తమ తమ గ్రూపుల నుంచి తలో ఒకరు అంటే ముగ్గురిని నేరుగా బిగ్ బాస్ సీజన్ కి కంటెస్టెంట్స్ గా ఎంపిక చేయబోతున్నారు. అంటే మొత్తం 15 మందిలో ముగ్గురిని ఎంపిక చేయగా మిగిలిన 12 మందికి ఆడియన్స్ ఓటింగ్ పెట్టి 2 కి వచ్చిన ఇద్దరిని బిగ్ బాస్ సీజన్ 9 కి పంపించబోతున్నారు. ఓవరాల్ గా ఈ అగ్ని పరీక్ష ద్వారా మొత్తం 5 కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయబోతున్నారని సమాచారం. ఈ 5 కామన్ మ్యాన్ కోటాలో ఎంపిక కాగా మరో 5 సెలబ్రిటీలు సీజన్ 9 కంటెస్టెంట్స్ కాబోతున్నారు. లాంచింగ్ డే రోజు ఈ 10 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా మరో 6 వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారు. అయితే ఈ వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లే వారిలో సెలబ్రిటీలనే తీసుకుంటారా లేదంటే కామన్ మ్యాన్ లను తీసుకుంటారా అన్నది షోని బట్టి ఉంటుంది. కామన్ మ్యాన్ కోటాలో వెళ్లిన సామాన్యులు మంచిగా పర్ఫార్మ్ చేస్తే, రేటింగ్ బాగానే వస్తుంటే మాత్రం వైల్డ్ కార్డులను తిరిగి సామాన్యులకు అవకాశం రావచ్చు. లేదు కామన్ మ్యాన్ వ్యవహారం బెడిసి కొడితే మాత్రం సెలబ్రిటీల వైపు మొగ్గు చూపించవచ్చు. వైల్డ్ కార్డులలో మొత్తంగా అగ్ని పరీక్ష ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 9 కి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ ప్రత్యేక కంటెస్టెంట్ కు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించబోతుండగా అభిజిత్, నవదీప్, బిందు మాధవిలు న్యాయ నిర్దేశులుగా వ్యవహరిస్తున్నారు. ఇక జడ్జిల విషయానికి వస్తే ముగ్గురు మామూలు వాళ్ళు కాదు. బిగ్ బాస్ హిస్టరీలోనే గుర్తుండిపోయే కంటెస్టెంట్లు. మొదటిగా అభిజిత్ బిగ్ బాస్ 4 లో హౌస్ లోకి వెళ్లి అద్భుతమైన గేమ్ తో విన్నర్ గా బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చాక కౌశల్, పల్లవి, ప్రశాంత్ మాదిరిగానే నేను తోపు, నేను విన్నర్ అంటూ ఎక్కువగా గొప్పలు చెప్పుకోలేదు. ఎవరైనా గుర్తు చేస్తే తప్ప తానే విన్నర్ అని తనంతట తాను చెప్పుకునే సింపుల్ లైఫ్ కొనసాగించాడు. సీజన్ 4 లోనే కాదు మొత్తం సీజన్లలో బెస్ట్ కంటెస్టెంట్, బెస్ట్ విన్నర్ గా చాలా మంది అభిప్రాయం. అలాంటి కూల్ స్టార్ ప్లేయర్ ని ఈ అగ్ని పరీక్షకు జడ్జిగా తీసుకురావడం ఒక పెద్ద హైలైట్. ఇక రెండో జడ్జి నవదీప్ సీజన్ 1 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ టైటిల్ దక్కించుకున్నాడు. ఇక ఆ సీజన్ లో ఇతనే విన్నర్ అవుతాడు అని చాలా మంది అనుకున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిని విన్నర్ చేయరనే రూల్ కి బలైపోయాడు. అదీ కాక శివ బాలాజీ అప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడంతో టైటిల్ దక్కలేదు. అయినా తన సొంత ఫైల్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక మూడో జడ్జి బిందు మాధవి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో విన్నర్ కిరీటం దక్కించుకున్న తొలి మహిళ. హౌస్ లో ఎంత ఒత్తిడి వచ్చినా, బయట ఆదిరెడ్డి లాంటి రివ్యూవర్స్ ఎంత నెగిటివ్ టాక్ ఇచ్చినా ఆడ పులిలా ఎదురు నిలబడి అఖిల్ ను క్లీన్ గా ఓడించి బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ గా నిలిచింది. హౌస్ లోను బయట కూడా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అన్న ముద్ర వేసుకుంది. ఇక ఈ ముగ్గురు ఆటలో తోపులే, అందుకే వీరిని సెలెక్ట్ చేశారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ మేకర్స్ ఈ సీజన్ కాన్సెప్ట్ ప్రోమోను విడుదల చేసి అభిమానులు హై పెంచే ప్రయత్నం చేశారు. దీనిని నాగార్జున తన స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా వెన్నెల కిషోర్ తన కామెడీ టచ్ తో ప్రోమోకి హాస్యరసం జోడించారు. ఇక ఈ వీడియోలో సీజన్ 9 కి సంబంధించిన ప్రధాన కాన్సెప్ట్ ను రివీల్ చేశారు. ఈ ఆట ఒక్కింట్లో కాదు 2 హౌసుల్లో నడవబోతుంది. ఒకటి శాశ్వత హౌస్, మరొకటి రెంటెడ్ హౌస్. ఈ రెంటెడ్ హౌస్ లో సౌకర్యాలు పరిమితంగానే ఉంటాయి. కానీ మెయిన్ హౌస్ మాత్రం రాయల్టీ టచ్ తో విలాసవంతమైన వాతావరణంలో మెరిసిపోతుంది. కాన్సెప్ట్ ను బట్టి చూస్తే నామినేట్ అయిన వారు తక్కువ సౌకర్యాలున్న రెంటెడ్ హౌస్ లో ఉండాల్సి వస్తుంది. ఇక నామినేట్ కాని వారు మాత్రం లగ్జరీ ఫుల్ మెయిన్ హౌస్ లో గడపనున్నారు. అయితే ఈ
ఈ అగ్ని పరీక్షకు సంబంధించిన తాజా అప్డేట్స్ ను వినగానే బిగ్ బాస్ అభిమానుల్లో థ్రిల్ పెరిగిపోయింది. ఇక ఆగస్ట్ 9 నుంచి 19 వరకు ఈ ప్రత్యేక కాన్సెప్ట్ షూటింగ్ జరగబోతుంది. ఆగస్ట్ 22 నుంచి మాత్రం జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ మొదలవుతుంది. మొత్తం 13 ఎపిసోడ్లు సుమారు 13 గంటల కాంటెస్టెంట్ గా ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వ్యూవర్షిప్ బాగుంటే దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. లేకపోతే ఎడిట్ చేసి కుదించేస్తారు. ఈ షూటింగ్ కి సంబంధించి ఇప్పటికే అగ్ని పరీక్షలో కొన్ని లెవెల్స్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. వీటిని ఎపిసోడ్లుగా తన ముందుకు తీసుకురానున్నారు. ఈ ఎపిసోడ్ లో ఫుల్ డ్రామా, ఎమోషన్, కాంపిటీషన్ ఉండబోతుందని టాక్. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.